హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ మాత్రం మిస్ కాకండి. భూమిని పట్టుకొని ఇన్ని రోజుల మన ప్రేమకు ఈరోజు ముహూర్తం వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భూమి. ఎందుకంటే మనం అనుకున్న కళ ఈరోజు మన కళ్ళ ముంగట కనబడుతుంది. అయినా నీకొక్క చిన్న ప్రామిస్ చేస్తున్నా, ఈరోజు నువ్వు పెళ్ళి ఒప్పుకున్నావు. అంతేకాకుండా మనిద్దరం పెళ్ళి చేసుకోవాలని చెప్పేసి మన మనసులు మన తనువులు కూడా కలిచాయి. కాకపోతే ఈ ప్రామిస్ వెనకాల ఒక చిన్న కోరిక కూడా ఉంది. అదే కాకుండా నా స్వార్థం కూడా ఉంది. అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? అవును, ఎన్ని రోజులు మా అమ్మ చాలా కష్టపడి మమ్మల్ని ఒక స్థాయికి తీసుకొచ్చి తండ్రి లేని వాళ్ళలాగా ఇక మేము జనాలకు పరిచయమై మా పరువు ప్రతిష్ట అడ్డు పెట్టుకొని మేము ఒక కుటుంబంలాగా ఉన్న కూడా మా మీద ఎన్నో నిందలు. అలా అని చెప్పేసి బాధపడలేదు. ఏదో ఒక రోజు నా జీవితంలో కూడా కొత్త ఆనందం వస్తుందని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యాను. కానీ ఈ కాంప్రమైజ్కి నువ్వు నాకు ఒక బంగారం వరంలాగా దొరుకుతావు అని అస్సలు అనుకోలేదు భూమి. అది నా చిన్ననాటి మళ్ళీ నా దగ్గరికి చేరి నా భార్యగా వస్తుందని అస్సలు అనుకోలేదు. కాకపోతే ఈరోజు అమ్మ సంతోష కారణం ఒకవైపు నువ్వు, తన కళ్ళల్లో నువ్వు తన కోడలు అవుతావన్న నుంచి తన మనసు ఇక చెప్పక్కర్లేదు అని ఈ విధంగా అంటూ ఉంటాడు. కాకపోతే భూమి మనసులో ఎలాగైనా ఈ కాంపిటీషన్ విన్నర్ కావాలి ఫైనల్కి అని చెప్పేసి అనుకుంటుండగా భూమి చేయి తీసుకొని గగన్ ప్రామిస్ చేస్తాడు, ఎలాగైనా నువ్వు పార్టిసిపేట్ చేసి డ్యాన్స్లో గెలిచేలా నేను చేస్తాను. నువ్వు ఏదనుకుంటున్నావు కళను, ఆ కళను నెరవేరుస్తాను అని ఈ విధంగా అంటుండగా, అది కాదు బావా, చెప్తున్నాను కదా, ఈ పెళ్ళి జరగడం చాలా ఇంపార్టెంట్. ఇది పరువుకు సంబంధించింది. మామ మీద చాలా నిందలు పడ్డాయి భూమి. అది ఇప్పుడు తలుచుకుంటే ఇక నా మనసు బాధ అనిపిస్తుంది. అవి మీ ప్రామిస్ అని చెప్పేసి ప్రామిస్ చేస్తాడు కదా. ఈలోపు వెంటనే అపూర్వ మీరను రెచ్చగొడుతుంది. ఎందుకంటే ఇక్కడ విడాకులు తీసుకుంటేనే కదా ఈ పెళ్ళి జరిగేది. మీరా గుర్తు పెట్టుకున్నావా? గుర్తు పెట్టుకున్నాను వదినా, విడాకులే కదా. అలా ఎలా మర్చిపోతాను? అస్సలు మర్చిపోను. ఈయన ఎలాగైనా శారదకు విడాకులు ఇవ్వాల్సిందే, ఈ పెళ్ళి జరగాల్సిందే. నేను చెప్పాను కదా నిన్ననే, పెళ్ళైనా ఆగుతుంది కానీ విడాకులు మాత్రం ఆగదు. పెళ్ళి కావాలంటే విడాకుల మీద సంతకం పెట్టాలి. ఇక పెళ్ళి జరగద్దంటే అవసరం లేదు. అయ్యో పిచ్చి మీరా, ఇప్పుడు పెళ్ళి మండపం దగ్గరికి వచ్చాం కదా, నువ్వు వెళ్ళి ఆ శారదతో మాట్లాడు. మళ్ళీ పెళ్ళి పనిలో పడి ఉన్నది మర్చిపోతే ఆ గగన్ గాడు భూమి మెల్ల తాళి కట్టిందనుకో, అప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. ఖచ్చితంగా కేపీ రాయబారంలాగా ఇక అపర్ణం చేస్తూ ఉంటాడు. అప్పుడు నిన్ను పట్టించుకోడు. ఆ కుటుంబం మీరికి మళ్ళేసి అనుకో, ఇక గంతే సంగతులు. లేదు వదినా, అలా ఎలా జరుగుతుంది? నేను అస్సలు అనుకోను. ఇప్పుడే వెళ్ళి నేను ఇక శారదతో మాట్లాడుతా. వెళ్ళు వెళ్ళు అని అనేసరికి గోరంట పిన్ని వస్తుంది. ఏందమ్మాయి, ఇక ఏదో పొగ పెట్టినట్టున్నావు? పొగ కాదు పిన్ని, మంటే పెట్టాను. మంటతోనే కదా పొగొచ్చేది. మరి పెళ్ళి ఆపాలంటే ఆయుధాలను వాడుకోవాలి కదా. ఆ ఆయుధం ఒకటి బావ అయితే ఒకటి మీరా. ఏంటో అమ్మాయి, పెళ్ళి ఆపాలనుకున్నావు, అన్ని ఫంక్షన్లు జరిగాయి. మెహందీ ఫంక్షను, ఏంది పసుపు కార్యక్రమం అన్నీ జరిగాయి. ఆఖరికి మండపం దగ్గరికి వచ్చాం. ఇదంతా చూస్తుంటే ఇక గగన్ కూడా మెల్లో అదే భూమి మెడలో తాళి కట్టేలా ఉన్నాడు. పెళ్ళి ఆపడానికి అబే నాకు మాత్రం డౌటే అమ్మాయి. పిన్ని కాస్త ఓపిక పట్టు, ఎలా అయినా పెళ్ళి ఆపుతాను నీ కల్లారా చూస్తూ. కానీ ఏమో అమ్మాయి, మళ్ళీ నువ్వేం ప్లాన్ చేస్తానవో ఏందో. చెప్పాను కదా పిన్ని, కాస్త కూల్గా ఉండు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే పక్కకి వెళ్ళిన మీరా శారదని తీసుకెళ్తుంది. ఏమైంది, మర్చిపోయావా నేను చెప్పింది? సంతకం పెట్టాలన్నా కదా. చెప్పాను కదా మీరా, నీకు మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను నేను ఎలా వెనక్కి తీసుకుంటాను? ఇదేలోపు వీళ్ళ వాదనలు వింటూ ఉంటాడు కేపీ. వచ్చి
ఏంటి మీరా, శారదతో గొడవ పడుతున్నావా? గొడవ ఎందుకై? కాదు. మరేంటి? శారదతో ఏం మాటలు? ఓ, మీకు తెలియదు కదా, ఒక కండిషన్ పెట్టాం. ఏంటి ఆ కండిషన్? ఓ, ఈ విషయం నీకు చెప్పలేదా? అవును, శారద చెప్పలేదు. ఏంటా కండిషన్? ఏముంది, గగన్ భూమి పెళ్ళి జరగాలంటే నీకు విడాకులు ఇస్తేనే ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు. అది వదిన అన్నయ్య కదా, అందుకనే మరి విడాకుల మీద సంతకం పెడితేనే కదా. అంటే ఇప్పుడు నేను సంతకం పెట్టాలా? అంతే కదండి, సంతకం పెడితేనే కదా ఆ పెళ్ళి జరిగేది. నేను పెట్టను. పెట్టకపోతే ఏముంది, విడాకులు తీసుకోకపోతే భూమి గగన్ పెళ్ళి అప్పుడు ఆగిపోతుంది. వద్దు వద్దు, అలాంటి నిర్ణయం తీసుకోకు మీరా. ఎలాగైనా సరే నేను సంతకం పెడతాను, నా కొడుకు కోసం నేను సంతకం పెడతాను అని అంటుండగా, పిచ్చిగాని పట్టిందా? పిచ్చి కాదు, ఏం కాదు, నా కుటుంబం కోసం నేను ఆలోచిస్తాను. మీరు ఏమన్నా అనుకోండి. మీరా, పేపర్స్ ఇవ్వు. అది కాదు శారదా, కాస్త నీ చెప్పేది విను. మీకు దండం పెడతాను, దయచేసి మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి. మీతో నేను కాపురం చేయట్లేదు కదా, అందుకనే నేను సంతకం పెట్టి నా కొడుకు జీవితాన్నైనా ఒక దారికి చూపించాలని నిర్ణయించుకున్నాను. ఎలాగో నా జీవితం ఇక ఏ మలుపు లేని కథగా మారింది. ఆఖరి నా కొడుకు జీవితాన్ని కూడా అలా నా చేతులారా నేను చేసుకోలేను. మీరా, పేపర్స్ ఇవని శారద సంతకం పెడుతుంది. అది కాదు, అసలు తను అద్దంటున్నా మీరు ఎందుకంటే అంతలా పడి పడి వెళ్తున్నారు? అయినా తను సంతకం పెడితే మీరు కూడా పెట్టాల్సిందే, లేకుంటే పెళ్ళి ఆగిపోతుంది. ఇక అప్పుడు గగన్ గురించి నీకు తెలిసిందే కదా. ఇక ఏం చేయలేని పరిస్థితి కేపీ. శారద సంతకం పెట్టంగానే కేపీ కోపంతో సంతకం పెడతాడు. అదే ఈర్ష్యతో సంతకం పెట్టి పెన్ని విసిరి కొడతాడు. నేను ఎంతలా చూసుకున్నాను, ఈరోజు నిన్ను విడిచిపెట్టి పోవడానికి కారణం ఆ అపూర్వ వల్లే ఈరోజు నా జీవితం ఇలా అయ్యింది. దానికి కారణం అపూర్వ. ఆఖరికి నువ్వు ఉన్నావు కదా అని చెప్పేసి కాస్త భరోసా ఉండేది, ఆ భరోసా కూడా ఈ విడాకుల ద్వారా తెగిపోయింది. అయ్యో, అలా అనకండి, ఎప్పుడైనా నేను ఉన్నాను కదా. శారదా, ఒక్క మాట చెప్తానా, విడాకులు తీసుకున్నాం కానీ నిన్ను మాత్రం మర్చిపోలేను అని అక్కడి నుంచి బాధతో వెళ్తాడు. భూమి ఒక్కసారిగా చూస్తూ ఉంటుంది. ఈలోపు పంతులు గారు మంత్రాలు చదువుతుండగా భూమి తన రూమ్లో ఉంటుంది. అబ్బాయిని తీసుకురానేసరికి ఆ అబ్బాయిని తీసుకొచ్చి, అదే గగన్ని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టి మంత్రాలు చదువుతుండగా గగన్ని చంపాలని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. మరోవైపు ఇంకో ఊహించని ట్విస్ట్ ఏంటంటే, ఆఖరికి ఒక రౌడీని తీసుకొని వస్తుంది అపూర్వ. ఆ రౌడీకి ఫోన్ చేసి, నువ్వు రెడీగా ఉన్నావారా అని అంటుంది. రెడీగానే ఉన్నాను మేడం. బావ ఎలాగో గన్ను తీస్తాడు, ఆ గన్ను గురి టైంకు నువ్వు వెంటనే ఆ గగన్ గాన్ని షూట్ చేయాలి. అప్పుడు బావ షూట్ చేసిందని అందరూ అనుకోవాలి. సరే మేడం, నేను ఎలాగైనా సరే మీరు అనుకున్న ప్లాన్ నేను సక్సెస్ చేస్తాను. సరే, నువ్వు బీ అలర్ట్, ఇక్కడే ఉండు అని అంటుండగా సరే మేడం అని కాల్ కట్ చేస్తుంది. వెనక్కి తిరిగి చూసరికి గోరంట పిన్ని, ఏంటమ్మాయి ఎవరిను షూట్ చేయమంటున్నావు? ఓ, విన్నావా? సరేలే, నీ దగ్గర దాపరకం ఎందుకని, బావ గగన్ని చంపాలని ఆల్మోస్ట్ రివాల్వర్ తీసుకొని వచ్చాడు కదా పిన్ని. ఇది యూజ్ చేసుకొని నేను రౌడీలతో వాని షూట్ చేస్తా అంటే బావ చంపడు. బావ రియాక్షన్లో నేను పెట్టిన రౌడీలు ఇక యాక్షన్లో దిగి వెంటనే షూట్ చేస్తారు. అప్పుడు బావకి ఇష్టం లేని పెళ్ళి జరిగిందని గగన్ 90 అల్లుడు కావద్దని నిర్ణయించుకొని షూట్ చేశారనుకుంటారు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. విని గోరంట పిన్ని షాక్ అయిపోతుంది. మరోవైపు కేపీ బాధతో వస్తుండగా, మామయ్య ఏం జరిగింది మామయ్య, ఎందుకు అలా బాధపడుతున్నావు? ఏం జరుగుడేముందమ్మా, ఇక నా జీవితం నా చేతిలో నుంచి వెళ్ళిపోయింది. ఏమంటున్నావు మావయ్య, అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏముందమ్మా, మీ నాన్న పెట్టిన కండిషన్ విడాకులు తీసుకుంటేనే నీకు గగన్కి పెళ్లి చేస్తానని, నిన్ను ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేస్తున్న మీ నాన్న పెట్టిన కండిషన్. ఏమంటున్నారు మామయ్య? నిజానికి నిజం.
మీ ఇద్దరి పెళ్ళి కావాలంటే మీ అత్తయ్య నేను విడాకులు తీసుకుంటేనే పెళ్ళి జరుగుతుందని మీ నాన్న పెట్టిన కండిషన్. ఇప్పుడు అదే బాధతో మీ అత్తయ్య నేను విడాకులు తీసుకున్నాం. ప్రేమగా ప్రేమించి నేను మోసం చేసి పెళ్ళి చేస్తానని నువ్వు అనుకుంటున్నావు. ప్రేమతో మా నాన్న గగన్కిచ్చి పెళ్ళి చేస్తాననుకుంటున్నావు. ఆ ప్రేమ వెనకాల స్వార్థం ఉంది అనే విధంగా కేపీ భూమితో అనేసరికి భూమి ఒక్కసారి షాక్ అయి చూసింది. శరత్చంద్ర అపూర్వ అనుకున్నట్టుగానే మేమిద్దరం విడాకులు తీసుకున్నాం కదా, విడాకులు తీసుకుంటేనే కదా మీ పెళ్ళి జరిగేది. ఎందుకమ్మా ఆల్రెడీ నా జీవితాన్ని సర్వనాశనం చేసింది అపూర్వ. ఇప్పుడు మీ జీవితానికి ఏదైనా జరుగుతుందని లొంగి సంతకం పెట్టానమ్మా. లేదు మావయ్య, నువ్వు అలా అనడానికి ఏముందమ్మా. నా జీవితం నా చేతుల నుంచి వెళ్ళిపోయింది. నాన్న ఇంతలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. మీ నాన్న వెనక నుంచి ఆడిస్తున్న నాటకం అనేసరికి భూమి షాకే చూస్తూ ఉంటుంది. మరి ఏం జరగబోతుందో తెలుసు.